అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును శిరస వహిస్తూ రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాడుతూ పరిష్కారం దిశగా ముందుకు సాగుతామని ముస్తాబాద్ బీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో పట్టణ శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా పార్టీ అధ్యక్షులు జెడ్పీ చైర్పర్సన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందగా 2 నిమిషాలు మౌనం పాటించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ సందర్భం మా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చావు నోట్లో తలపెట్టి తెలంగాణను సాధించిన క్రమంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడడం కూడా జరిగింది. అంటే అధికారము ప్రతిపక్షము అనేది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదు. అధికారంలో ఉన్న అంతే వేగంతో పనిచేసినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కూడా అదేవిధంగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తూ ప్రతిపక్ష పాత్రను పోషించుకుంటూ ప్రజలకు కావలసినటువంటి అవసరాలకు తప్పనిసరిగా ముందుండి మా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము కార్యకర్తలు అందరం కూడా కార్యోన్ముఖులమై ఉన్నాము. మొన్న జరిగిన ఎలక్షన్లో మన కేటీఆర్ గారికి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారికి మెజారిటీ ఇచ్చిన మన సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు మరియు మన ముస్తాబాద్ ప్రజలకు వివిధ కుల సంఘాలకు మరియు మాతోటి పార్టిసిపేట్ చేసిన మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాకు ఇక్కడ కేటీఆర్ఏ ఎంతో డెవలప్మెంట్ చేసిండో అది కనబడ్డది. ప్రజలు కూడా ఎవరైతే బాగుంటారనేది ఎన్నుకున్నారు. మా బాధ ఏంటంటే రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే బాగుండు, కానీ ప్రజా తీర్పుకు మేము అంగీకరిస్తున్నాం. కానీ ఈ 10 సంవత్సరాలు ఎంత మంచి అభివృద్ధితో ముందుకు సాగింది మన తెలంగాణ. ప్రతి ఒక్క సంక్షేమ పథకం కానీ ప్రతి ఒక్క రైతు కానీ అందరి కళ్ళలో ఆనందం సంతోషం చూసినాం. ఇక రాబోయే రోజుల్లో కూడా మేమందరం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఇప్పటిలాగే ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడతాం. మా నాయకుడు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో అందరం మేము ప్రతి ఒక్క సమస్య పైన ఉద్యమించి ప్రజాక్షేత్రంలో పోరాడతాం. నిన్న జనగామ జిల్లా జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి గారు ఉద్యమ నాయకుడు అధ్యక్షుడు అతడు చనిపోయిన బాధ తీవ్రంగా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడని బాగా అందరు కార్యకర్తలు ఆలోచించారు, ప్రజలు కూడా ఆలోచించారు. కాబట్టి ఆయన నిరాశతో ప్రభుత్వం రాలేదని నిరాశతో ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. అతనికి మేము శ్రద్ధాంజలి వహిస్తున్నాం మా ముస్తాబాద్ పట్టణ పార్టీ తరఫున. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావుకి అలాగే నియోజకవర్గ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ వ్యాప్తం చూస్తున్నట్లయితే ప్రజలు చాలా మంది తీవ్ర నిరాశతో ఉన్నారు. ఎందుకంటే